నంద్యాల పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన ఎంఈ గురప్ప యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో మొత్తం 40 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ సభ్యులకు చదివి వినిపించారు. 2 అంశాలపై సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో వాటిని రద్దు చేస్తూ మిగిలిన 38 అంశాలకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీ పరిధిలో వాహనాల నిర్వహణపై జరుగుతున్న ఖర్చుల వివరాలను తప్పనిసరిగా సభ దృష్టికి తీసుకురావాలని చైర్పర్సన్ మాబునిసా ఆదేశించారు. వాహనాల వినియోగం, ఖర్చుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని, ప్రజలకు పారదర్శకంగా కనిపించేలా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను హెచ్చరించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు. నీటి కొళాయి పన్నులు అధికంగా వసూలు చేస్తున్నారని కౌన్సిలర్ ఖండే శ్యాంసుందర్లాల్ సభ దృష్టికి తీసుకురాగానే చైర్పర్సన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న పిట్టర్లకు ముందుగా నోటీసులు జారీ చేసి అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. సచివాలయాలలో సిబ్బంది లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చైర్పర్సన్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే బొగ్గులైన్ ప్రాంతవాసులకు గతంలో ఇచ్చిన పట్టాల ప్రకారం స్థలాలు చూపించి సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. చిన్న ఆసుపత్రిలో సిబ్బంది కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు వాపోగా అక్కడ కూడా తక్షణమే సిబ్బంది నియామకాలు చేపట్టారని చైర్పర్సన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంఈ గురప్ప యాదవ్, డిఈలు నాగభూషణ్ రెడ్డి, పవన్ కుమారు, రసూలు, శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్ రెడ్డి, రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి నాయకు, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను చదవడమైనది. పై పట్టికలు తెలిపిన కాలం నెంబర్ 10లో చూపబడిన తక్కువ టెండర్దారుని పిఏవి గ్రూప్ నంద్యాల తేదీ 12/11/2025 టెండర్ తెరవడమైనది. దాఖలు కాలం నెంబర్ 10లో చూపబడిన తక్కువ టెండర్దారుని పిఏవి గ్రూప్ నంద్యాల యొక్క టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. మంజూరు అయినందున సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ 17/2025 26 తేదీ 30/10/2025 టెండర్లు ఆహ్వానించడమైనది. తేదీ 12/11/2025 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను చదవడమైనది. పై పట్టికలో తెలిపిన కాలం నెంబర్ 10లో చూపబడిన తక్కువ టెండర్ దారిని పిఏవి గ్రూప్ నంద్యాల యొక్క టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కింద తెలిపిన పని కాలం నెంబర్ 2025 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువ పట్టికను చదవడం. 26/1 తేదీ 20. సభకు నమస్కారం అధ్యక్ష. అన్ని 18% వేశారు అధ్యక్ష. ఇదొకటి 0.6 ఎందుకు అధ్యక్ష? దీంట్లో అంతరం ఏమైతే చెప్తే వింటాం అధ్యక్ష. మీ ద్వారా ఎంఏ గారు ఎవరన్నా చెప్తే వింటాం. నాకు గతంలోనే దీని మీద క్లారిటీ కావాలని చెప్పి కౌన్సిల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు క్లియర్ గా దాంట్లో రాసి వెనక్కి పంపించడం. సింగిల్ టెండర్ మరి ఆల్రెడీ వేరే వాళ్ళు వేయడానికి వెళ్ళినప్పుడు ఇట్లా లేదు నేను వేసుకోవాలని చెప్పి బెదిరించారని చెప్పి కొన్ని అబ్జెక్షన్స్, అలాగే సి బిల్లులు అన్ని ఈయననే తీసుకుంటున్నారని అన్ని కంప్లైంట్స్ రావడం జరిగిందని చెప్పి ఈ అంశాన్ని మళ్ళీ రీటెండర్ బిల్స్ అని చెప్పి క్లియర్ గా రాసి వెనక్కి పంపించడం జరిగిందండి. మళ్ళీ అజెండా తీసుకురావడానికి మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఇప్పుడు గౌరవ సభ్యులకు అడగడం జరుగుతుందండి. అధ్యక్ష, వార్డులో సమస్యలు మస్తుగా ఉన్నాయి అధ్యక్ష. 1,00,000 2 లక్షలు పెట్టుకున్నా వార్డులో డ్రైనేజ్ సమస్యలు తీరిపోతాయి, కల్వర్ల సమస్యలు తీరిపోతాయి. ఈ సిబిల్ల గురించి సమస్యలు చెప్పండి అధ్యక్ష. దాదాపు 15 లక్షల రూపాయలు మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఎందుకు ఒకే కాంట్రాక్టర్ కి అసలు వెహికల్స్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? వెహికల్ కి ప్రతి వెహికల్ కి లక్షలలో అంటే దాదాపు 1 లక్ష చిల్లర, 1,00,000 రూపాయలు ఇలా ఎన్ని రిపేర్స్ వస్తున్నాయి అధ్యక్ష? ఈ సిబిల్ గురించి ఈ వెహికల్స్ నంబర్లతో సహా మనకి ఎక్సెల్ లో డీటెయిల్స్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. తప్పకుండా అండి. ఇంకొక కంప్లైంట్ ఏంటి అని అంటే, తెలుగు తల్లి పార్క్ లో ఒకే సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని ముక్కలు చేసి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఓకే, ఇప్పుడున్న సిబిలలో లిస్ట్ నాకు చూపించడం జరిగింది. తెలుగు తల్లి పార్క్ కింద డస్ట్బిన్ల
డస్ట్బిన్లకే అనుకుంటాను చెప్పడం జరిగింది. 1,74,000 రూపాయలు వానికి ఇవ్వడం జరిగింది. ఎన్ని బిన్స్ తీసుకొచ్చాం మేము? తెలుగు తల్లి పార్కులో ఓన్లీ కిడ్స్ జోన్ అని రాసడం జరిగింది. అలాగే ఒక బోర్డుకి 1,94,000. ఒకే పార్కులో వర్కులు ఉన్నప్పుడు కౌన్సిల్ కి సబ్జెక్ట్ ఎందుకు తీసుకురావట్లేదు మేడం? ఇప్పుడు ఈ 15th ఫైనాన్స్ సంబంధించి మా దృష్టికి రావా? అదే మేడం, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారా? ఇన్ని సిబిల్లు పెట్టాల్సిన అవసరం ఎందుకుందండి? ప్రతి నెల ఎన్ని సిబిల్లు వెళ్తున్నాయి? ఇప్పుడు నేను కనీసము దయచేసి ఆ లిస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఒకరనే కాదు, కొన్ని లక్షల రూపాయలు, దాదాపు 50 లక్షల రూపాయలు సిబిల్లులా డ్రాఫ్ట్ లో పెట్టడం ఎందుకండి? కరెంటు బిల్లులకే మేము కౌన్సిల్ సభ్యులకు గౌరవ వేతనం కానివ్వండి, కరెంటు బిల్లులు కానీ, లేదంటే మనకు రెంట్స్ కానివ్వండి ఎందుకు వేయట్లేదు అని అంటే అకౌంట్ సెక్షన్ లో అడుగుతేమో అమౌంట్ కనిపించట్లేదు అని అంటున్నారు. మన దగ్గర ఏమో అమౌంట్ ఉంది అని అంటున్నారు. ఎక్కడ ఉంది అని అంటే డ్రాఫ్ట్ చేయడం ఎందుకు? డ్రాఫ్ట్ ఎందుకు చేస్తున్నారు? బిల్లులు వేసేటప్పుడు బిల్లులు 11వ తేదీ ఓపెన్ అయితే డైరెక్ట్ వేయాలి. డ్రాఫ్ట్ లో ఎందుకు పెడుతున్నారు నెక్స్ట్ మంత్ బిల్లుల కోసము? ఈయనకే ఇన్ని బిల్లులు కట్టబెట్టడానికి ఉద్దేశం ఏంటి? మొదటగా ఈ 15th ఫైనాన్స్ సంబంధించిన వర్క్లు అయితే ఇవి ఆన్లైన్ లో మనం కాల్ పాటు చేసాం. ఆన్లైన్ లో ఎవరైనా ఎక్కడి నుంచైనా పార్టిసిపేట్ చేయొచ్చు మేడం. కంప్లైంట్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ దీని మీద క్లారిటీగా రాసి పంపించినప్పుడు మళ్ళీ కౌన్సిల్ కి ఎందుకు తెచ్చారు? రిటర్న్ అయితే ఎవరు ఇవ్వలేదు మేడం. నేను ఇచ్చారని చెప్పి నేను రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగిందండి. రాసి కానీ ఇచ్చారు, ఆ ఫైల్ లో ఉంటుంది, కావాలంటే చూసుకోండి. మీరు రాశారు మేడం, తమ రాశారు మేడం. కాబట్టి మనకు ఎవరైతే రిటర్న్ గా ఎవరు రాలేదు మేడం, వస్తే తగు చర్యలు ఖచ్చితంగా మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ మీరా అజెండా మీరా ప్రిపేర్ చేయాల్సింది నేను. ఇవైతే టెండర్ లో ఆన్లైన్ టెండర్ మేడం, దీంట్లో ఎటువంటి అవకతవకలు జరిగేదానికి అవకాశం లేదు మేడం. ఇవన్నీ ఎందుకు వాళ్ళకి కట్టబెట్టాల్సిన అవసరం? ఈ 2 వర్క్లు వచ్చి మేడం మళ్ళీ ఫర్దర్ గా మీకు ఆ క్లారిటీ ఇస్తాం మేడం. ఇప్పుడు ఏవైతే ఇవన్నీ కూడా సివిల్ అంటున్నామంటే అవన్నీ కూడా ఎమర్జెన్సీ బేసిస్ పైన వెహికల్ మెయింటెనెన్స్ రిపేర్స్ కు మాత్రం సంబంధించినవి మేడం ఉన్నాయి మేడం. మన దగ్గర దాదాపు ట్రాక్టర్లు 12 ఉన్నాయి మేడం. ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చా? అలాంటిది ఏం లేదు మేడం. ప్రస్తుతానికి మన ప్రయారిటీ డోర్ టు డోర్ కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించిన వెహికల్స్ రిపేర్ లేవండి. మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్క వెహికల్స్ కి 80,000 అంటే దాదాపు 50,000 దాటినట్టువే చాలా మటుకు ఉన్నాయి. అవును మేడం, అవి 2 వెహికల్స్ అట్లా ఉంటాయి మేడం. ఆ ట్రాక్టర్లు కానీ ఒక వెహికల్ నెంబర్ ఇచ్చి రిపేర్ చేపిస్తారు. ఉన్నాయి మేడం. అక్కడ ఉన్నట్టు రిపేర్ ఖర్చు ఇవన్నీ కూడా గత 15 సంవత్సరాలు దాటిపోయినాయి మేడం. సో ఇవన్నీ కండెన్స్ సిచ్యువేషన్ లో ఉన్నాయి. ఏ ఒక్క చిన్న వెహికల్ వచ్చినా కానీ రిపేర్ ఖర్చులు దండి అవుతాయి మేడం. మీకు ఏమన్నా దాంట్లో డౌట్ కౌన్సిల్ కి రాని సబ్జెక్ట్స్ సి బిల్లులు ఇన్ని ఎందుకు చేసుకుంటున్నారు? ప్రతి ఒక్క రూపాయి మమ్మల్ని మాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏ రోజు సి బిల్లులు అసలు మా దృష్టికే రావట్లేదు మేడం. గానీ ఏడీఈలు గానీ అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఇప్పుడు తెలుగు తల్లి పార్కులో అదే వర్క్ ని 5 లక్షల రూపాయలు ఉన్న వర్క్ ని ఎందుకు ఈ 3 పార్ట్లుగా డివైడ్ చేయాల్సి వచ్చింది? 13వ వార్డు కౌన్సిల్ లో 80,000 రూపాయలు బాక్స్ టెండర్ అని చెప్పడం జరిగింది. దానికి దాదాపు పోయిన నెల నుంచి అడుగుతూనే ఉన్నారు. 80,000 రూపాయల సీసీ రోడ్ ని డిలే చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే లక్షల రూపాయలు సి బిల్లులుగా వెళ్తున్నాయి. సి బిల్లులన్నీ అకౌంట్ సెక్షన్ లో వాళ్లకు మరియు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్లకు చెప్పడం ఏంటంటే అసలు సి బిల్లులు ఎన్ని ఉన్నాయి, వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, మీకు వెహికల్స్ ఎన్ని రిపేర్ చేయించారు, అన్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అన్ని దృష్టిలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఏఈలు డిఈలకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క రూపాయ కౌన్సిల్ కి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు ఏమేమి ఖర్చు పెడుతున్నారు, మీకు అత్యవసరం ఉండొచ్చు, ఏం చేస్తున్నారు అనేది కనీసం తెలియాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి గౌరవ సభ్యులకి నెక్స్ట్ మంత్ అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతవరకు ఏ బిల్లులు దయచేసి అర్జెంట్ ఉన్నట్టు తప్ప మిగతా ఏవి తీసుకురాకూడదని తెలియజేసుకుంటూ 34వ అంశం 35వ అంశం రద్దు చేయడం జరుగుతుంది. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన
సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.